షుగర్ కోసం చాలామంది టాబ్లెట్స్ వాడుతుంటారు గదా! అయితే వాళ్ళకేంటంటే టెంపరరీగా కొన్ని రోజుల వరకు ఇన్సులిన్ ఇస్తారు. అది ఏ కండిషన్‌లో ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో చెప్తా వినండి. నార్మల్‌గా మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయితారు గదా! హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు ఈ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్సులిన్ కిందకి షిఫ్ట్ చేస్తారు టెంపరరీగా. అదే కాకుండా సర్జరీస్ అయినప్పుడు ఎందుకంటే హీలింగ్ గూడా త్వరగా అవ్వడానికి అండ్ ఈ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉండడానికి ఈ సర్జరీ సమయంలో, సర్జరీ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఇన్సులిన్ అనేది వాడతారు. అండ్ అదే కాకుండా ప్రెగ్నెన్సీలో అండ్ ఈవెన్ ఫీడింగ్ టైమ్‌లో కూడా ఇన్సులిన్ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొన్ని కండిషన్స్‌లో ఎట్లా అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అండ్ అదే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అండ్ కొన్ని సీరియస్ కండిషన్స్ లైక్ డయాబెటిక్ కీటోఅసిడోసిస్ అంటామన్నమాట. అది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిస్. అదే కాకుండా ఈ హై షుగర్స్ అయినప్పుడు అడ్మిట్ అయితారు గదా! అప్పుడు గూడా షార్ట్ టర్మ్ కోసం ఇన్సులిన్ అనేది వాడతారు. అండ్ అదే కాకుండా కొందరికి కిడ్నీలో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, లేకపోతే ఈ లివర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడో, లేకపోతే ఐ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడో ఇలా ఇన్సులిన్ అనేది వాడతారు. కొందరికి వెయిట్ లాస్ చాలా సన్నగా ఉంటారు గదా! షుగర్ అటాక్ అయిన తర్వాత వాళ్ళలో వెయిట్ గెయిన్ కోసం కూడా ఇన్సులిన్ అనేది వాడతారు. అండ్ అదే కాకుండా స్టార్టింగ్ స్టేజెస్‌లో ఎవరికైతే షుగర్ బాగా ఎక్కువగా ఉంటుందో షుగర్ వచ్చినప్పుడు, అప్పుడు గూడా దాన్ని తొందరగా కంట్రోల్‌లో తేవడానికి ఇన్సులిన్ అనేది వాడతారు. ఫైనల్‌గా ఈవెన్ సర్జరీ ముందు గూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా సర్జరీ అవసరం పడ్డది. షుగర్ కంట్రోల్‌లో లేదు. అప్పుడు గూడా షుగర్ కంట్రోల్ కోసం టెంపరరీగా ఇన్సులిన్ అనేది వాడతారు. సో, ఈ కండిషన్స్‌లో ఇన్సులిన్ అనేది వాడతారు గదా! కొన్ని రోజుల తర్వాత షుగర్ డైట్ కంట్రోల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్సులిన్ నుంచెళ్ళి టాబ్లెట్‌కి అనేది స్విచ్ అనేది చేస్తారు. సో, ఇలా చేసిన తర్వాత టాబ్లెట్స్ తోటి మంచిగా కంట్రోల్‌లో ఉంటే సేమ్ టాబ్లెట్స్ అనేది కంటిన్యూ చేస్తారు. సో, ఏంటంటే టెంపరరీ కండిషన్స్ దీంట్లో ఇన్సులిన్ వాడతారు. అర్థమైంది గదా! మీకు ఏ కండిషన్‌లో వాడారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.